బోనీ కపూర్ గారు అలా అన్నారా? అంటే ఉద్దేశం ఏంటంటారు? అదే తెలుసుకుందాం మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే, ఒకప్పుడు భారతీయ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక వెలిగినటువంటి అగ్రతారత మరి తన బయోపిక్ రాబోతున్నట్టుగా చాలా రోజులుగా చాలా వార్తలైతే వచ్చాయి. కానీ రీసెంట్గా బోనీ కపూర్ గారు స్పందిస్తూ ఆయన నిర్మించినటువంటి రీసెంట్ మూవీ ప్రమోషన్స్లో ఈ బయోపిక్ గురించి మాట్లాడుతూ, శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ సినిమాని మొదట ఐశ్వర్య రాయ్తో అనుకున్నాము. ఐశ్వర్య ఒకప్పటి మిస్ ఇండియా, ఆమె ఇంగ్లీష్లోని పాత్రను నటిస్తే ప్రేక్షకులకు నచ్చదు అని చెప్పాను. ఆ పాత్రకు శ్రీదేవి ఖచ్చితంగా సరిపోతుంది అని చెప్పడంతో దర్శక నిర్మాతలు ఒప్పుకున్నారు. ఈ సినిమాలో ఇంగ్లీష్ రాని గృహిణి పాత్రలో శ్రీదేవి జీవించింది. ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. నా భార్య చాలా ప్రైవేట్ పర్సన్, ఆమె వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి అస్సలు ఇష్టపడేది కాదు. జీవితం అంతా అలానే ఉంది. ఇప్పుడు ఆ పర్సనల్ విషయాలు బయటకు చెప్పడానికి నేను అంగీకరించాను. నేను బతికి ఉన్నంత వరకు బయోపిక్కి అనుమతి ఇవ్వను అని స్పష్టంగా చెప్పేశారు బోనీ కపూర్ గారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఒక్కటే మాటపై ఉన్నారు, శ్రీదేవి గారి బయోపిక్ వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పి. శ్రీదేవి గారు ఏం కోరుకుంటే అభిమానులుగా మా కోరిక కూడా అదే అని చెప్పి వారు అంటున్నారు.